ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మార్కాపురం పట్టణ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం శాసనసభ ఎన్డీఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను కోరారు. అనంతరం పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆయన సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒక్కలగడ్డ మల్లికార్జున గారికి ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మాక్రియ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మా అబ్బాయి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారికి, వేదికను అలంకరించి ఉన్న ఇతర మిత్రులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అతి కొద్ది సమయంలోనే మల్లికార్జున గారు చెప్పినట్టుగా కూడా మెసేజ్ పంపించిన తర్వాత ఒక ఆత్మీయ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఎన్నికల సమయం వచ్చినాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా పోటీ చేయమంటాం జరిగింది. వారి ఆదేశాల మీదట ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం అనేది కూడా నిన్ననే పేరు కూడా అనౌన్స్ చేశారు. కందుల నారాయణ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా చాలా కాలంగా సేవలు చేయటం అనేది చూశాం. వారు చేస్తున్న సేవలకి గుర్తింపు వచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. వారిని ఖచ్చితంగా మీరందరూ కూడా గెలిపించాలి. ప్రతి ఒక్కరికి నోట సీనన్న అని పిలువబడే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకోవడం, మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమయభావం తక్కువ ఉన్న మీరందరూ వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవటం ఒక మంచి శుభపరిణామం. మీ అందరికీ విన్నవించేది ఒకటే, రేపు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తా ఉన్నాం. మన మీద ఒక నమ్మకంతో మార్కాపులో పెట్టాల్సిందేనని చెప్పి ఆయన స్పెసిఫిక్ గా చెప్పి మన మార్కాపులో పెట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఉపయోగకుండా ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ కూడా టౌన్ లో ఇప్పటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ తిని పండుకోకుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి అందరినీ మీటింగ్ రేపు తప్పకుండా రావాలి, చంద్రబాబు గారు వస్తున్నారు, మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి